హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం టౌన్. ఈ మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 291 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం టౌన్ అండి. ఈ మహేశ్వరం టౌన్ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే మనకు పులిమామిడి విలేజ్ వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం సార్. ఏదైతే కనబడుతున్న రోడ్ వచ్చేసి ఇది పులిమామిడి రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు కందుకూరు శ్రీశైలం హైవే రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం సార్. మన ప్లాట్ వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్లో ఉందండి. మన టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 291 స్క్వేర్ యార్డ్స్ అండి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో అది హెచ్పి పెట్రోల్ బంక్ సార్. మన ప్లాట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో అవైలబుల్ ఉందండి. పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 13,500 చెప్తున్నారు సార్. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుంది సార్. ఇది స్కూల్ అండి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో అది స్కూల్ అండి, సెయింట్ సేవియర్ స్కూల్ అది. ఈ రోడ్ వచ్చేసి మనకు కందుకూరు మండలానికి కనెక్టివిటీ ఉంటుందండి. శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ ఉంటుంది. మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన మహేశ్వరం టౌన్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో అది స్కూల్ అండి, శ్రీ చైతన్య స్కూల్ సార్. అది కనబడేది మనకు రైట్ సైడ్లో కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసి శ్రీ చైతన్య స్కూల్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు పులిమామిడి విలేజ్ కనెక్టివిటీ ఉంటుందండి. మన మహేశ్వరం టౌన్ నుంచి పులిమామిడి విలేజ్ వచ్చేసి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన వెంచర్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది. ఆ 40 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ అండి. మన ప్లాట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. మన ప్లాట్ వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ ప్లాట్ అండి, కార్నర్ రోడ్ ప్లాట్. సౌత్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్న ప్లాట్ సార్. మన ప్లాట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. మన వెంచర్లో వచ్చేసి మనకు 291 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన వెంచర్ వచ్చేసి శ్రీశైలం హైవేకి నియర్ బైలో ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14కి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన ఎయిర్పోర్ట్కి వచ్చేసి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బెంగళూరు హైవేకి వచ్చేసి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా. మన వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. మన వెంచర్ నేమ్ వచ్చేసి పేరం గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. మన వెంచర్లో 291 స్క్వేర్ యార్డ్ సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. మనకు వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంట్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి మన వెంచర్ వచ్చేసి. ఇదైతే 40 ఫీట్ రోడ్ కనబడుతుంది కదా సార్. ఈ రోడ్కి వచ్చేసి మనకు వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ మన మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ మనకు 11 మినిట్స్ డ్రైవ్ అండి మన వెంచర్కి వచ్చేసి. మన వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. మన ప్రాజెక్ట్కి వచ్చేసి ఫైనల్ అప్రూవ్డ్ కూడా కాపీ కూడా అవైలబుల్ ఉందండి. మన ప్రాజెక్ట్కి వచ్చేసి ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ సార్ మన లేఅవుట్ వచ్చేసి.
మన బెంగళూరు హైవే నుంచి మనం మహేశ్వరం వచ్చిన తర్వాత మనము రైట్ సైడ్ వెళ్తే మనకు పులిమామిడి విలేజ్ వస్తుందండి. పులిమామిడి నుంచి జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు కందుకూర హైవే వచ్చేస్తుంది సార్ మనకు. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో ఇది అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్ సార్. ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 90 ఎకర్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 25,000 చెప్తున్నారు సార్. ఇది కన్స్ట్రక్షన్లో ఉందండి ప్రజెంట్గా మన అక్షిత వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ సార్. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయి ఇది బంజర్గడ్డ విలేజ్ సార్. ఈ బంజర్గడ్డ విలేజ్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. ప్రజెంట్గా ఇల్లు కట్టుకోవడానికి అవైలబుల్ ఉన్న వెంచర్ అండి. ఫుల్ డెవలప్డ్ ఉన్న వెంచర్ సార్ మన వెంచర్ వచ్చేసి. 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. మన ప్లాట్ వచ్చేసి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి 100 ఫీట్ రోడ్ నుంచి. మన ప్లాట్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ కానీ అదేవిధంగా 30 ఫీట్ రోడ్ కానీ 2 సైడ్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మన ప్లాట్కి వచ్చేసి. జస్ట్ మనం మహేశ్వరం టౌన్కి 10 మినిట్స్ డ్రైవ్ అండి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న ప్రాజెక్ట్ అండి. ఇది పేరం గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ సార్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఇది కమాన్ అండి, ఎంట్రన్స్ యొక్క కమాన్. మనకు స్టార్టింగ్లో 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి 40 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుందండి. మన ప్లాట్ వచ్చేసి కార్నర్ బెడ్ ప్లాట్ సార్. 40 ఫీట్ రోడ్ కానీ అదేవిధంగా 30 ఫీట్ రోడ్ కానీ 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్నాయి సార్ మన ప్లాట్కి వచ్చేసి. 291 స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి. మన ప్రాజెక్ట్లో ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ పార్కులు కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మన వెంచర్లో. ప్రజెంట్గా ఇల్లు కట్టుకోవడానికి అవైలబుల్ ఉన్న వెంచర్ సార్ మన వెంచర్ వచ్చేసి. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇది పులిమామిడి విలేజ్ కానీ అదేవిధంగా మహేశ్వరం మండలాన్ని కానీ అదేవిధంగా మిడిల్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. జస్ట్ మన బంజారగడ్డ విలేజ్కి వచ్చేసి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ 291 స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి. మన ప్లాట్ వచ్చేసి కార్నర్ బెడ్ ప్లాట్ అండి, సౌత్ ఈస్ట్ ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి. ఇది 40 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్న ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్ ఈ వెంచర్ వచ్చేసి మనకు. ఏదైతే కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన ప్లాట్కి వచ్చేసి. మన ప్రాజెక్ట్ వచ్చేసి 4th సిటీలో అవైలబుల్ ఉందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. వెంచర్ పరంగా ప్రైమ్ లొకేషన్లో ఉందండి మన వెంచర్ వచ్చేసి.
బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి మన వెంచర్ నుంచి మహేశ్వరం టౌన్కి. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్. మన వెంచర్లో ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్ మన వెంచర్లో. ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి మన వెంచర్ వచ్చేసి. కార్నర్ బిట్ ప్లాట్ సార్. మన ప్లాట్ వచ్చేసి కార్నర్ బిట్ ప్లాట్ అండి. సౌత్ సైడ్ రోడ్ ఉంది, అదేవిధంగా ఈస్ట్ సైడ్ రోడ్ ఉంది. సౌత్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్న ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి.